స్టార్ట్ చేద్దామా సార్? బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి. లాభం లేదే. ప్లీజ్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. నా మాట శాసనం. ఏందా తమాషా? నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను. ఊరుకో, నేను ఉన్నా కదా, నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. పిఠాపురం నుంచి వెళ్తాను. మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. నాకు ఏడుకునేది రాలే. దొరికి ఏ సినిమాలో నేను చూసి నేర్చుకోవాలి. నేను ఆస్కార్ అవార్డు దగ్గరగా ఉన్నారు. మా తల్లి నీ ఓటమి ఖాయం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. తగిన నన్ను ఓడగొట్టారండి అని ఏడు. అప్పుడు ఎవరమ్మ నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? నమస్కారం మర్చిపోకండి అమ్మా అని చెప్తున్నాను. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. ఎలక్షన్ ఈసీ రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. అది మా గాడ్రా బుచ్చా మొసలుడే గాని మహానుభావుడు. అట్లా నాకు ప్లీజ్. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? నేను అనుకుంటానే ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుద్దని. ఆ కాలేంది అటు పెట్టావు, అలా ఎత్తి పైకి ఎత్తి. నేను ఎత్తిన పెట్టలేను కదనా. అంటే మన పార్టీ ఎత్తిపోవడం ఎత్తిపోవటమే. మనం 5,000 లెక్కిస్తా ఉన్నా కూడా పిఠాపురంలో మనం గెలిచే పరిస్థితి లేదు. అనౌన్స్ చేసే మ్యాటర్ ఇది. ఏమో సార్ నాకు కనపడదు. నా క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం ఉందా? ఎందుకు కొడతాడు సార్? నువ్వు కొట్టావా? ఏ డౌట్? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. ఆడోళ్ళు కూడా చూడకుండా ఆడోళ్ళని కూడా కొట్టేస్తున్నారు కదా. ఆడవాళ్ళని కొట్టేదే, మగవాళ్ళని కొట్టేదే, మగవాళ్ళని కొట్టేదే. మాట్లాడచ్చు అట్లా నీ సంస్కారం, నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? ఓకే.